హలో 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 హాయ్ మామ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పరిస్థితి గురించి మాట్లాడినట్టయితే ఈరోజు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ గురించి చూశాను మామ. మూవీ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా మూవీలో మెయిన్ కథ గురించి మాట్లాడినట్టయితే మనకు పార్ట్ 1లో చూపించినట్టు మామ, ఒక హోలోగ్రామ్ అంటే భూమి మధ్య భాగంలో మన కాంగ్ యొక్క నివాసం ఉంటుంది కదా, అందులో నుంచి ఒక సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్ ఎందుకు వచ్చినాయి, ఐవి అనే తెగ ఎవరు, దానికి సంబంధించిన వాళ్ళ గురించి బాగా నీట్గా చూపించడం జరిగింది ఈ మూవీలో. కానీ ఇందులో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే స్టోరీ అంతా కూడా మన కాంగ్ మావ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన గాడ్జిల్లా హెల్ప్ చేసేకి అలా 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 నీళ్ళ నుంచి బయటకు వస్తా అంటే ఇంకా అరుపులు మామ సూపర్తో అనిపిస్తుంది. అంటే మెయిన్ నాకు ఈ మూవీలో నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక అవతార్లో వాళ్ళు వేరే యూనివర్స్ని ఎంత క్లియర్ కట్గా మనకు చూపించడం జరిగిందో ఈ మూవీలో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్లో వాళ్ళు ఆలోచించి తీసినట్టు అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ అయినా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయినా సూపర్తో అనిపిస్తుంది మామ. ఖచ్చితంగా చూడండి, ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తారు మీరు బయటికి. అంటే చూసినంతసేపు కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ప్లస్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్. నాకు నచ్చని పాయింట్ ఏంటన్నట్టయితే మా సెకండ్ హాఫ్ అంటే మన ఫస్ట్ మూవీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మూవీలో పార్ట్ 1లో చూసుకుంటే సెకండ్ హాఫ్లో 30 minutes మనకి లాస్ట్ బ్యాటిల్ అంటే ఒక యుద్ధమే చూపిస్తారు, కాంగ్ మన గాడ్జిల్లా కొట్టుకునేది. కానీ ఇందులో కూడా వేరే అంటే ఇద్దరు కలిసి వేరే దానిపైన కొట్లాడతాయి కదా, అది చాలా తక్కువసేపు చూపిస్తారు మామ. అది ఒక్కటి రెండు నాకు నచ్చలేదు అంతే. ఇంకా మిగతాది అయితే మూవీ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటావా, నేనైతే ఈజీగా 4 ఇస్తాను మామ. ఇదికి ఎవరైనా చూన్నట్టయితే ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూసేయండి, సూపర్తో ఉంది. అది కాక మన అనంతపురంలో చూస్తే చాలా తక్కువ థియేటర్లు వేసుకున్నాయి, కానీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి మామ, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మామ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూలతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాము. అంతవరకు బాయ్ మామ.